విజయవాడలో ఉగ్ర లింకుల కేసుకు సంబంధించి అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మరోవైపు 5గురికి రిమాండ్ విధించడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మరో 6గురిని కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. అందులో ఒక మైనర్ కూడా ఉన్నారు. కేసులో A7 గా ఉన్న ఢిల్లీ వాసి అహ్మద్, A9 గా ఉన్న రాజస్థాన్ వాసి జిషాన్, A10 గా ఉన్న బెంగాల్ వాసి మీరా ఆసిఫ్ అలీ, A12 గా ఉన్న మహారాష్ట్ర వాసి షారుఖ్ ఖాన్, A13 గా ఉన్న మహారాష్ట్ర వాసి రెహమాన్ ను అరెస్ట్ చేశారు. వీరిలో 5గురిని విజయవాడ CMM కోర్టు జడ్జి ముందు హాజరుపరచగా వారికి ఏప్రిల్ 6 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఆ తర్వాత రాజమహేంద్రవరం కారాగారానికి కేటుగాళ్లను తరలించారు. అలాగే మైనర్ ను జ్యువెనల్ కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న విజయవాడ, హైదరాబాద్, కర్ణాటక సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన వారిని అరెస్ట్ చేసి కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తులో కీలక విషయాలను రాబట్టారు. భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే లక్ష్యంగా విజయవాడకు చెందిన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ ను విదేశీ హ్యాండ్లర్స్ ప్రేరేపించినట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తులో తేలింది. విదేశీ హ్యాండ్లర్స్ మార్గదర్శకాల మేరకే రహమతుల్లా షరీఫ్, మిర్జా సోహెల్ బేగ్, మహమ్మద్ దానిష్లతో కలిసి యువతను జీహాద్ దిశగా సిద్ధం చేసినట్లు సిఐ సెల్ గుర్తించింది.